జై శ్రీరామ్. చిన్నప్పటి నుంచి బాగా స్నేహం చేసిన స్నేహితుడే ఇప్పుడు పెద్దయ్యాక అమెరికాకి తీసుకెళ్తానని డబ్బంతా తీసుకొని చెప్పాపెట్టకుండా పారిపోయాడు. మిత్రద్రోహం చేసిన స్నేహితుడికి చివరికి మంచి గుణపాఠం చెప్పిన స్నేహితుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే. కనుక ఎవరైతే చూస్తున్నారో వారు ఒక లైక్ వేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాము ఒంటరిగా ఎవ్వరూ లేనట్టుగా బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. రాము ఒకడే ఆడుకోవడం గమనించిన రవి కొత్తగా ఇంట్లోకి చేరారు. అలా రవి రాముతో స్నేహం చేశాడు. అప్పటి నుంచి రాము ఎక్కడికి వెళ్తే రవి అక్కడే ఉండేవాడు. ఇద్దరిని చూస్తుంటే అన్నాదమ్ములు అనుకునేవాళ్ళు. అలా తిరిగారు మరి రవి రాము. రాము చాలా మంచివాడు, ఎవ్వరి జోలికి వెళ్ళడు. ఎప్పుడైతే రవి స్నేహం చేశాడో అప్పటి నుంచి రవితోనే ఉండేవాడు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. రవి మాత్రం అందరూ నా వాళ్ళే అనుకుంటూ అందరితో మాట్లాడేవాడు రవి. రాము మాత్రం రవితోనే మాట్లాడేవాడు. అలా కొనసాగుతూ వచ్చింది వీళ్ళ స్నేహం. ఎవరైనా ఊర్లో ఉన్న జనం వీళ్ళిద్దరినీ చూశారంటే అన్నాదమ్ములు అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు అన్నాదమ్ములు కాదు, ప్రాణం కంటే ఎక్కువగా ఏర్పడిన స్నేహం. రవి వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. అలా ట్రాన్స్ఫర్ అయ్యి రాము వాళ్ళ ఊరికి వచ్చారు. అలా వచ్చి రాగానే రవికి ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. అలా బయటకు తిరుగుదామని ఉండేది. అప్పుడే రాము పరిచయం అయ్యాడు. రాము ఎవరు లేనట్టుగా ఒంటరిగా ఉండి ఏదో ఆడుకోవడం గమనించిన రవి అప్పుడు అలా దగ్గరికి వెళ్ళి మాట్లాడి స్నేహం పెంచుకున్నాడు. అలా ఇద్దరు ప్రాణ స్నేహితులు అయిపోయారు. అప్పటి నుంచి వీళ్ళ స్నేహం బలంగా మారింది. అలా ఎండాకాలం అయిపోయి వానాకాలం మొదలవుతున్న సమయంలో స్కూళ్ళు ఓపెన్ చేశారు. అలా ఇద్దరిని స్కూల్లోకి వేద్దాం అనుకున్న తల్లిదండ్రులు రవికి మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికింది. రాముకి అడ్మిషన్ దొరకలేకపోయింది. అలా రవి వాళ్ళ తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా రాముకి కూడా సీట్ ఇప్పించారు. అలా మంచి స్కూల్లో ఇద్దరు చదువుకుంటూ ఉన్నారు. స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని చూసి అన్నాదమ్ములు అనుకునేవాళ్ళు. రాము చదువుల్లోనూ ఆటల్లోనూ స్పీడ్గా ఉండేవాడు. రవి చదువు తప్ప ఆటలు బాగా ఆడేవాడు. అలా వీళ్ళిద్దరికీ బాగా శత్రువులు ఎక్కువైపోయారు. ఎప్పుడు వీళ్ళిద్దరే కలిసి తిరుగుతారు, మాతోటి ఉండరే అని ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు పెడదామని చూసేవారు. అలా ఎన్ని గొడవలు పెట్టినా కానీ వీళ్ళు మాత్రం అసలు గొడవ పడేవారే కాదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేసేవారు. పైగా రాము ఏది త్వరగా నిర్ణయం తీసుకోడు. కొంచెం ఆలోచించి తీసుకుంటే మనకి మంచి ఫలితం లభిస్తుంది అని కొంచెం ఆగి నిర్ణయాలు తీసుకునేవాడు రాము. అలా చదువుకుంటూ 10వ తరగతి పూర్తయిపోతుంది. అలా పూర్తవగానే రవికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా రవి వేరే ఊరు వెళ్ళిపోవడంతో రాము మళ్ళీ ఒంటరి అయిపోయేవాడు. అది అర్థమైన రవికి అప్పుడప్పుడు సండేస్ టైంలలో రాము దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయేవాడు. అలా రాము కొంచెం ధైర్యంగా ఉండేవాడు. అలా ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ ఒకే కాలేజ్లో జాయిన్ కావాలని గట్టిగా నమ్ముకొని రవి ఎంత దూరమైనా సరే రాము కోసం ఒక 25 కిలోమీటర్లు వచ్చి చదువుకొని వెళ్ళేవాడు. అలా రవికి స్నేహితులు ఎక్కువైపోయి అందరితో తిరిగి ఫస్ట్ ఇయర్లోనే 5 సబ్జెక్టులకు 3 సబ్జెక్టులు బ్యాక్లాగులు ఉంచుకున్నాడు. అది చూసిన రాము, నీకు ముందే చెప్పాను కదా రవి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు మంచి చదువుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది కదా,
మీ నాన్నగారిలా మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించవచ్చు కదా అని రాము ఎన్నోసార్లు చెప్పాడు. అయినా కానీ రవి వినలేదు. ఒకసారి రవి తండ్రి కూడా మందలించాడు. అయినా కానీ రవి వినలేదు. అలా రెండో ఇయర్లో కూడా మళ్ళీ బ్యాక్లాగ్స్ పడడంతో రవి ఇంకా ఇంట్లో కోపంగా నాకు చదువంటే ఇష్టం లేదు, నేను చదువుకోను అని సూటిగా చెప్పేసరికి, నువ్వు ఇంటర్ పాస్ అవుతే నా ఆఫీస్లోనే ఏదో ఒక దాంట్లో మంచి పోస్ట్ ఇప్పించేవాడినిరా. ఇప్పుడు నువ్వు చదివిన చదువుకి నీకు ప్యూన్ పోస్ట్ తప్పితే ఇంకోటి ఏమీ రాదు. అందుకని రేపటి నుంచి నువ్వు నాతో ఆఫీస్కి వచ్చేయి. నేను ఏదో ఒక దాంట్లో కూర్చోబెట్టి సార్ వాళ్ళకి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఇంకా మెల్లగా పర్మనెంట్ అయిపోతావులే అని రవి తండ్రి చెప్పడంతో అందుకు ముందుగా రవి అంగీకరించలేదు. అలా చిల్లరగా బయట తిరిగేవాడు. ఒక్కసారి వాళ్ళ అమ్మ గట్టిగానే మందలించింది. అప్పటి నుంచి రవి తండ్రి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండేవాడు. అలా కొంతమంది బ్రోకర్స్ పరిచయం కావడంతో ఒక చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకున్నాడు. ఇక్కడ ఉండే చదువుకునే పిల్లలు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి, అమెరికాలో సెటిల్ కావాలి అనుకునే వాళ్ళకి ఆఫీస్లో స్టాంపులు వేసేవాడు. అలా చిన్న చిన్నగా మొదలుపెట్టిన బిజినెస్ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. కానీ అది ఇల్లీగల్ బిజినెస్, ఒకవేళ పోలీసులు చూసారంటే పట్టుకుంటారు అని తండ్రి ఎంత మందలించినా కానీ వినలేదు. అప్పుడే రాము రవిని కలిశాడు. ఏమైందా ఇన్ని రోజులు అసలు కలవడమే లేదు, అసలే మర్చిపోయావా ఏంటి? అంతేలే, డ్యూటీ చేస్తున్నావు కదా, ఇంకా మేమేం గుర్తుంటాము అని రాము అనడంతో, అదేమీ లేదురా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, మంచి లాభాలు వస్తుంది. ఇప్పుడు ఒక క్షణం వదిలేసానంటే మళ్ళీ ఎక్కడ పోతుందో అని బిజినెస్ పైన ఉన్నాను, బాగానే సంపాదిస్తున్నాను అని రవి అంటాడు. అవునా, ఏం బిజినెస్ రా అని అంటే, ఇక్కడ చదువుకునే పిల్లలు బయట దేశాలకు వెళ్ళి చదువుకొని మంచి డబ్బులు సంపాదించాలని వాళ్ళకి ఎంతో ఆశ ఉంటుంది కదరా, వాళ్ళకి ఇక్కడ కొన్ని డబ్బులు తీసుకొని గవర్నమెంట్ స్టాంప్ వేసి వాళ్ళైనా పంపిస్తూ ఉంటాను రా అని చెప్పడంతో, అరే దాని గురించేరా నీ దగ్గరికి వచ్చాను, కరెక్ట్ టైంలో మంచి పర్సన్నే కలిశానన్నమాట అని రాము ఎంతగానో సంతోషిస్తాడు. అదేంట్రా ఏమంటున్నావు, నాకేం అర్థం కావడం లేదు అని రవి అనడంతో, అదేమీ లేదురా, నా ఇంటర్ అయిపోగానే నేను అమెరికాకి వెళ్ళి అక్కడ చదువుకుంటానని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, గుర్తుందా లేదా నీకు అని అంటాడు రాము. అవునవును, అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను అన్నావు కదా, మర్చిపోయానురా. అయితే ఏంటి ఇప్పుడు, నేనేమైనా హెల్ప్ చేయనా అని అనడంతో, అవునరా, నువ్వే మరి హెల్ప్ చేసేది అని రాము అంటాడు. అలా అయితే ఒక 10 లక్షలు తీసుకొని రా, నీకు త్వరగా దగ్గరుండి మంచి పనులన్నీ నేనే చేసి నేనే ఫ్లైట్ ఎక్కిస్తాను అని చెప్తాడు రవి. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు, పైగా ఎలాంటి లోటు ఉండదు, మంచివాడే, నమ్మొచ్చని ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని బ్రతిమిలాడుతాడు రాము. అలా బ్రతిమిలాడేసరికి, మా దగ్గర ఏముంటుంది బాబు, ఉన్నది ఒక ఇల్లే, ఇల్లు అమ్మితే కరెక్ట్గా 10 లక్షలు వస్తుంది, ఈ ఇల్లుని తాకట్లు పెట్టి నీకోసమని 10 లక్షలు తీసుకొస్తాములే అని అంటారు రాము తల్లిదండ్రులు. అమ్మ మీరేమీ బాధపడకండి, నేను అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తూ మీకు నెలకి 1,00,000 రూపాయలు పంపిస్తాను, అలా ఇంటికున్న అప్పుని తీర్చేయండి అని రాము మాట ఇస్తాడు. అలా ఇంటి మీద 10 లక్షలు తీసుకొచ్చి రాముకి ఇవ్వడంతో రాము వెళ్ళి తన స్నేహితుడు రవికి ఇస్తాడు. రవి వెంటనే పనులు మొదలు పెడతాను అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. అదే సమయంలో ఆఫీస్లో ఉన్న బ్రోకరు ఆ డబ్బుని చూసి, బాబు రవి ఇలారా, నీకే కదా నేను ఈ ఆఫీస్ని అప్పచెప్పింది, మనం కలిసి ఒక పెద్ద టెండర్ వేద్దాము, కానీ దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది, ఎలా మరి అని అనడంతో, ఎదుగోండి 10 లక్షలు, ఏంటో చెప్పండి, బాగా డబ్బు వస్తుందంటే ఈ డబ్బు నేను దాంట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమే అని రాము ఇచ్చిన డబ్బుని మర్చిపోయి అది ఆ బ్రోకర్కి ఇస్తాడు. ఆ బ్రోకర్ రవి ఇద్దరు కలిసి వేరే దేశానికి వెళ్ళి షికార్లు కొడతారు. అలా రాముని రవి మోసం చేస్తాడు. రవి చేసింది మోసం అని తెలుసుకున్న రాము రవిని ఏమీ అనకుండా మౌనంగా ఉంటాడు. అలా వాళ్ళు షికార్లన్నీ చేసి
తిరిగి ఇండియాకి వస్తారు. అలా ఒకసారిగా రోడ్ ప్రమాదంలో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది రవికి. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. వాళ్ళిద్దరే పడిపోయి ఉంటారు. అదే సమయంలో రాము వెళ్తాడు. సడన్గా చూసేసరికి అయ్యో పాపం ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యిందే అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి రవి, పక్కన ఎవరో తెలియదు. రవి రాముని గుర్తుపట్టి నన్ను ఎలాగైనా కాపాడ్డా, నన్ను క్షమించు, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చాలా బ్రతిమలాడతాడు. నువ్వు తీసుకున్న డబ్బులకి నేను నిన్ను కాపాడకుండా వెళ్ళిపోవచ్చు, కానీ నాకంటూ ఒక మానవత్వం ఉందిరా. నువ్వు నా స్నేహితుడివి, నాకు అలాంటివి ఏమీ ఉండదు. నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా స్నేహితుడు అంతే, కానీ నువ్వు చేసింది మాత్రం తప్పేరా అని చెప్పి వెంటనే ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రవికి మెలకు వచ్చి నేను చేసిన తప్పు, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాణంగా ప్రేమించిన నా స్నేహితుడిని నేను ఇలా మోసం చేశానా అని వెంటనే అక్కడ అప్పు చేసి, తెలిసిన వాళ్ళ ద్వారా అప్పు చేసి తను దాచుకున్న డబ్బులు అలాగే అన్నీ కలిపి రవి తల్లిదండ్రులకి ఇచ్చి నన్ను క్షమాపణ కోరండి, రాము మొహం చూడలేను, అందుకని మీకే ఇస్తున్నాను అని చెప్పి రాము తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారు ఒక లైక్ వేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.